ఇరాన్ తోటి డీలింగ్స్ వద్దు, ఇరాన్ దగ్గర నుంచి మీరు చమురు పట్టుకొచ్చుకోవద్దన్నారు, ఆపేసాం మనం. రష్యా దగ్గరికి పోయినాం మనం. రష్యా $50 బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇస్తున్నది. ఈరోజు ఏమంటాం, రష్యా దగ్గర కూడా పోవద్దు, వెనుజులా దగ్గర తెప్పించుకోమంటున్నాడు. వెనుజులా అనేది ట్రంప్ చెప్తే వింటుందంటే ట్రంప్ను బలవంతంగా దాన్ని ఆక్రమించాడు కదా. పోనీ అక్కడి నుంచి తెలుసుకుందాం అనుకున్న $66 బ్యారెల్లా కనబడతా ఉన్నది. అంటే ఇట్లా ఇట్లా మనం కొనుగోలు చూస్తే రోజు ₹230 కోట్ల మన అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఒకప్పుడు మనకు అనేక సందర్భాల్లో వీటో ద్వారా భారతదేశాన్ని కాపాడి, భారతదేశానికి అనేక ఆయుధాలు ఇచ్చి, పాకిస్తాన్ తోటి కానీ చైనాతో యుద్ధం జరిగినప్పుడు భారతదేశం అన్ని కోణాల్లో ఆదుకున్న రష్యాను వదిలిపెట్టి అమెరికా వెనుక పోతున్నామంటే దాల్ మే కుచ్ కాలా హై, ఏదో ఉంది. అంటే మోడీ చెప్తే ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలకు భిన్నంగా ఇప్పుడు ఈరోజు ఈ డీల్ వల్ల రైతులు నష్టపోతారు, కూలీలు నష్టపోతారు, చిన్న తరహా పరిశ్రమలు నష్టపోతాయి. అట్లాగే మనకు అక్కడ ఎన్ఆర్ఐ అవకాశాలు పోతాయి మనకి. అట్లాగే అక్కడ మనం పోయి ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి పెట్టుబడులు పెట్టే అవకాశాలు పోతాయి. ధరల విషయానికి వచ్చినప్పుడు భారతదేశం ఘోరంగా దెబ్బతింటుంది. ఇంత నష్టం జరిగినా మనం ఈ డీలుకు అంగీకరించామంటే ఎపిస్టన్ ఫైల్లో ఏదో ఉందో అది ఇద్దరికే తెలుసు. దాన్ని రికార్డ్ చేసిన ఎపిస్టన్ తెలుసు. ఇప్పుడు ఆయన భూమి మీద లేరు. ఇప్పుడు నా దగ్గర మొత్తం ఎపిస్టన్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి అందరికి సంబంధించిన విషయాలను నేనే ఫుల్ స్టాప్ పెడతానని ట్రంప్కు తెలుసు. కాబట్టి ఎపిస్టన్ ఫైల్లో ఏముందో ట్రంప్కు తెలుసు. ఎపిస్టన్ ఫైల్లో ఏదో మోడీ గారికి సంబంధించిన విషయం ఉంది కాబట్టి ట్రంప్ చెప్పినట్టుగా ఈయన పాడుతున్నాడు, ట్రంప్ చెప్పినట్టుగా డాన్స్ చేస్తున్నాడు. అంటే ట్రంప్ చెప్పినట్టుగా విదేశీ వ్యవహారాలు నిర్వహిస్తున్నాడంటే క్లియర్గా ట్రంప్కు దాసోహమైన వ్యవస్థ నడుస్తుందంటే ఎపిస్టన్ ఫైల్లో గౌరవ ప్రధాని మోడీ గారికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. అది క్లియర్ కనబడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నామంటే నిజంగా ఎపిస్టన్ ఫైళ్ళల్లో నీకు సంబంధించిన ప్రపంచానికి తెలియకూడని రహస్యాలు ఏమైనా ఉంటే వెంటనే భారత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారికి ఉంటుంది. ఒకవేళ అది నువ్వు భారత ప్రజలకు సమాధానం చెప్పేది లేకుంటే ఆ డీల్ను రద్దు చేసుకో. లేదా ట్రంప్ను నువ్వు బహిరంగ ఎక్కడ కూడా ట్రంప్ మీద ఒక చిన్న పల్లెతో మాట్లాడేందుకు కూడా సిద్ధపడట్లేదు. ట్రంప్ మీద ఈగ వాళ్ళడానికి కూడా నువ్వు సహించలేకపోతున్నావు కదా. ట్రంప్ భారతదేశాన్ని ఎక్కడైతే బెదిరిస్తున్నాడో, బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, పూర్తిగా ఆర్థిక ఒప్పందాల్లో భారతదేశాన్ని ఎక్కడైతే అవమానపరిచిండో దాన్ని ఎక్కడ కూడా గౌరవ ప్రధాని మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మనకి జయశంకర్ గారు కానీ ఎక్కడ ఖండించట్లేదు. అంటే మోడీ గారు పూర్తిగా ట్రంప్ చెప్పిందే చేస్తుండడానికి నిదర్శనం కనబడుతూ ఉన్నది. ఎపిస్టన్ ఫైల్లో ఏదో తెలియకూడని అంశం ఉంది కాబట్టే ఈరోజు మోడీ గారు ట్రంప్ చెప్పినట్టు వింటారన్న విషయం క్లియర్గా అర్థమైంది. భారత రాజ్యాంగం ప్రకారము మొత్తం సార్వభౌమాధికారం అంతా కూడా ప్రజలకు చెప్తుంది కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద, గౌరవ ప్రధాని మీద ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ సమాజంలో చాలా చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఎంత మేరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది సార్? ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ల ప్రభావము ప్రజల మీద, యువత మీద ఎంత మేరకు ఉండే అవకాశం ఉన్నట్టు? శ్రీశైలం గారు మానవ నాగరికత నడవాలనుకున్నప్పుడు కొన్ని విలువలు పాటించాలి. విలువలు అంటే ఏంటి? సమాజము, ప్రజలు అంగీకరించిన సూత్రాలు, సమాజ హితం కోసం అవే విలువలు చూస్తూ ఉంటాం. ఆ విలువలు పాలకవర్గాలే దారి తప్పినప్పుడు, ఆ విలువలకు పాలకవర్గాలే తిరోధాకాలు ఇచ్చినప్పుడు సహజంగా సమాజ పతనం అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిస్టన్ అనేవాడు చిన్న చిన్న అమ్మాయిలతోటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ పారిశ్రామికవేత్తల దగ్గరికి పోయి వాళ్ళను ఉపయోగించి వాళ్ళకి సంబంధించిన రహస్యాలు తీసుకొని వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని వ్యవస్థ నడిపిస్తున్నాడు. ఇది నైతికమా? పూర్తిగా అనైతికం. అట్లాగే ఒక దేశ విదేశాంగ వ్యవహారాన్ని ప్రభుత్వాలు నిర్వహించాలి. ఇక్కడ ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసి ట్రంప్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న ఇరాన్ కనబడ్డది, దాని తర్వాత మనకు లిబియా కనబడ్డది, దాని తర్వాత వెనుజులా కనబడ్డది, ఈరోజు ప్రపంచంలో గ్రీన్లాండ్ దేశం కనబడ్డది, ఫిన్లాండ్ దేశం కనబడ్డది, అట్లాగే నార్వే, డెన్మార్క్లు కనబడ్డాయి. అంటే ఫ్రాన్స్ అన్ని ప్రపంచ దేశాలని ఆ దేశ ప్రజలు నిర్ణయించాల్సిన విదేశీ వ్యవహారాలను ట్రంప్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఇది నిజంగా అంతర్జాతీయ విలువలకు సూటబుల్ కాదా, సరైంది కాదా మనం తెలుసుకోవాలి. కాబట్టి ట్రంప్ యొక్క దుర్నీతిని, ఎపిస్టన్ లాంటి ఫైల్ యొక్క అనైతికతను నువ్వు ప్రశ్నించట్లేదంటే ప్రధానమంత్రిగా ఉండి నువ్వు ఖచ్చితంగా సరెండర్ అయిన వాడిగానే మనం చూడాలి. దేశవ్యాప్తంగా దీని మీద ఒక ఉద్యమం టైప్లో దీని మీద ఒక ప్రెజర్ రావాలంటారా? ఎఫ్స్టీన్ ఫైల్ మీద ప్రతి ఒక్కరు స్పందించాలంటారా? దీని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారినే మాట్లాడకుండా చేస్తున్నారు. నిజంగా ఇదే ప్లేస్లో కనుక రాహుల్ గాంధీ గారి పేరే కనుక ఎక్కడన్నా వాడితే బీజేపీ కానీ, వాళ్ళ అనుచరులు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఈరోజు ఎంత గుగ్గోలు పెట్టి దేశంలో ఎంత భయంకరమైన విషవాతావరణం నెలకొల్పాలో మనం చూసేవాళ్ళం. రాహుల్ గాంధీ గారు ఒక సచ్చీలుడు. రాహుల్ గాంధీ గారు దేశం కోసం అనేక త్యాగాలు చేసే కుటుంబాల నుంచి వచ్చినవాడు కాబట్టి అట్లాంటి సచ్చీలమైన కుటుంబం, గొప్ప చరిత్రను రాహుల్ గాంధీ గారినే మాట్లాడడానికి వాళ్ళు పర్మిషన్ పెట్టలేదు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దాల్ మే కుచ్ కాలా హై. నిజంగా మోడీ గారికి ఎట్లాంటి సంబంధాలు లేకుంటే, ట్రంప్ చెప్పినట్టుగా మోడీ గారు వినడానికి ప్రయత్నం చేయకుంటే బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారతదేశం అంటే నైతిక విలువలకి, భారతదేశం అంటే గొప్ప సాంప్రదాయాలకి, భారతదేశం గొప్ప ఆదర్శాలకి నిలయమైన భూమి ఇది.
బుద్ధుడి వారసత్వాన్ని తీసుకున్న భూమి ఇది. ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల విలువలకు వ్యతిరేకంగా ట్రంప్ యొక్క విధానాలు భారతదేశం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయం చెప్తాను, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలకు స్వాతంత్రం వచ్చింది, అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం ఎగిరిపోయింది. కానీ భారతదేశం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది, ఎన్నికల ద్వారా గెలిచిన ప్రభుత్వాలు కాపాడుకుంటుంది. అంటే ఈరోజు ట్రంప్ లాంటి వాళ్ళకి దాసోహం కావడం వల్ల, ఎపిస్టన్ లాంటి వాళ్ళ చేతుల్లోకి మన భవిష్యత్ మన జీవితం యొక్క రహస్యాలన్నీ చేతిలోకి పోవడం ద్వారా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మిగతా మిత్రపక్షాలతో కలిపి ఈ విషయాల మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. నిజాలు ఏవైతున్నాయో ప్రజలకు తెలవాలి. అది ప్రజాస్వామ్య భారతదేశం కోరుకుంటుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే రాజకీయ పక్షాలతోటి, ప్రజాస్వామ్య శక్తులతోటి, అట్లాగే మిగతా ఆర్గనైజేషన్తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉందని మేము ప్రకటిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.